బోధించబడుతుందంటే యేసుక్రీస్తు బోధించిన బోధ ఎల్లలు లేనిది, హద్దులు లేనిది, అవధులు లేనిది, అందరికీ అనుకూలమైనది, ఉపయోగకరమైనది. ఆయన మనిషి తత్వాన్ని ప్రేమించాడు, మానవత్వాన్ని ఉద్ఘాటించాడు, ఆ మానవత్వానికి పైన దైవత్వం ఉంటుంది అని నిరూపించాడు. అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు? ఎక్కడ ఎవరు మాట్లాడారు? ఇలాగంటే తప్పు అంటే మనం ఏం చేయలేం. మొన్న ఏదో వార్త చూశాను, ఇలాగంటే అరెస్ట్ చేస్తారటని. చేసుకుంటే చేసుకోండి, బెయిల్ మీద బయటకు వస్తాం. బెయిల్ కూడా ఇవ్వకపోతే భోజనం ఖర్చు ఉండదు, కొన్నాళ్ల పాటు అక్కడ ఉంటాం. అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. అంతేగాని నువ్వు ఎలాగ అనొద్దు అంటే మరి ఎలా అది పాజిబుల్ కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నీకు నొప్పి కలిగితే నేనేం చేయలేను. నిన్ను కించపరిచే